आदाब नाजरीन, आयत न्यूज़ में आप सभी का खैर मकदम है। రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ఈరోజు పత్తి జేఎస్ఎంసీ వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నారు. ఇండియాలో దోమలు ఉండొద్దు, చెత్త ఉండొద్దు, గలీజాది ఉండొద్దు అని. మరి జాయింట్ కలెక్టర్ గారికి తెలవాలి కదా, పత్తి గలీలలో చెత్త ఉంటుంది, దోమలు పుడుతున్నాయి. నేను ఆధారాలు చూపిస్తానని చెప్పాను కూడా. సంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ గురు కూడా తెలియజేశాను, ఇంతకుముందు పట్టించుకోలేదు. మరి ఈరోజు ప్రోగ్రాం చేశారు, దేని గురించి చేశారు? నేను అడిగింది సమాధానం ఆన్సర్ ఇవ్వలేదు. కొంచెం నాకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది మాట్లాడేది తప్పు. జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు అనుభవించాలి, శిక్ష అనుభవించాలి. ఒక మీడియా వాళ్ళు అడిగితే మీడియా వాళ్ళకు సమాధానం ఇయ్యక రౌడీజంగా చేశారు ఆఫీసర్. వీళ్ళ మీద చర్యలు తీసుకొని వీళ్ళకు సస్పెండ్ చేయాలని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము. నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. సంగారెడ్డి పట్టణంలో డెంగ్యూ నిర్మూలన మరియు వారి దినోత్సవ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి వచ్చేసినటువంటి డిఎంహెచ్ఓ గారికి, వారి యొక్క బృందానికి, ఎంఎన్ఆర్ కాలేజ్ విద్యార్థులకి, నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులకి, స్టాఫ్కి అందరికీ కూడా నమస్కారం. మనము డెంగ్యూ వ్యాధి అనేది ఫీమేల్ ఏడిస్ మస్కిటో తోటి వస్తుందని అందరికీ తెలుసు మనకి. అయితే డెంగ్యూ వ్యాధికి గల ముఖ్యమైన కారణాలు మనకు ముఖ్యంగా ఎక్కడ కూడా నీటి నిల్వ ఉండకుండా చూడడం అనేది అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నీటి నిల్వ ఉన్న చోట ఈ దోమలు గుడ్లు చేసి ఆ గుడ్లను మళ్ళీ తర్వాత దోమలు అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది పుట్టినట్టయితే అది చాలా ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఇంటి పరిసరాల్లో వాళ్ళ వ్యక్తిగతంగా శుభ్రతతో పాటు తన ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సీసాలు కానీ, పాడైన టైర్లు కానీ, లేకపోతే కొబ్బరి చిప్పలు కానీ, లేకపోతే ప్లాస్టిక్ కానీ, నీటి తొట్టు కానీ అట్లాంటివి ఏదైనా ఉన్నట్టయితే వాటన్నింటిలో కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. రానున్నది వానాకాలం సీజన్ కాబట్టి ఇందులో అప్రమత్తంగా ఉన్నట్టయితే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి అండ్ అట్లాగే ఎక్కువ వ్యాధిగ్రస్తులు ఉన్న వాళ్ళు కానీ, ఓల్డేజ్ ఉన్న వాళ్ళకి ఇది వ్యాధి తొందరగా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా దీని మీద జాగ్రత్త వహిస్తూ మనకు సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడ కూడా డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ కూడా ప్రజల ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో లాస్ట్ టైం చేసినటువంటి కేసెస్ రిపోర్ట్స్లో మనకు లాస్ట్ టైం అంతకుముందు 2023లో 344 కేసులు అయితే ఉన్న 2024లో 299 కేసులు మాత్రం మనం తగ్గించాయి. అంటే కేసులు మనం తగ్గించుకోగలిగాము ఇలాంటి యాక్టివిటీస్ తోటి. సో ఇంకా మనము ఆ 244 కూడా ఈ సంవత్సరం ఇంకా తగ్గించడానికి మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. సో డెంగ్యూ వ్యాధి మనం వచ్చిన వెంటనే వాటి యొక్క సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం గమనించుకోవాలి. వెంటనే డాక్టర్ని సంప్రదించి వాటి యొక్క నివారణ మందులు తీసుకొని దాన్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది క్యూరబుల్ డిజీజ్ ఇది. సో కాబట్టి అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రజలకి, జిల్లా యంత్రాంగానికి, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా కోరుతున్నాము. దీనిలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ కూడా ఉన్నది. దాంట్లో త్వరలో కమిటీకి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా రూపొందించుకొని జిల్లాలో అమలయ్యే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం, దోమలు ఎట్లా పుట్టుకొస్తాయి? దోమలు ఎలా పుట్టుకొస్తున్నాయి? దోమలు అనేది మనకి ఫీమేల్ ఏడిస్ మస్కిటో అనేది ఒకటి మనకు ఉన్నది. దాని ముఖ్యంగా దోమలు కావడానికి ముఖ్యంగా ఏంటంటే స్టాండింగ్ వాటర్, నీళ్ళ నిల్వ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది గుడ్లు పెట్టే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతి గల్లలో చెత్త ఉంది, గలీజ్ నీళ్ళు ఉన్నాయి, డ్రైనేజ్ నీళ్ళు ఉన్నాయి. అవి సాఫ్ చేస్తలేరు కదా. అవి సాఫ్ చేస్తే దోమలు ఎందుకు పుట్టుకొస్తాయి? దోమల మందు కొడతలేరు కదా. సరిగా నేను ఆల్రెడీ కమిషనర్ గారికి కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా పట్టించుకోలేదు. మరి ఎవరు పట్టించుకోవాలి? సో దీంట్లో సంబంధించినటువంటిది స్టార్మ్ వాటర్ డ్రైన్స్ క్లీనింగ్ కానీ, లేకపోతే సీవేజ్ క్లీనింగ్ కానీ, ఎక్కడైతే పాట్ హోల్స్లో నీళ్లు నిలవకుండా ఉండడము, అలాగే ఇంకా ఇంటికి సంబంధించినటువంటి చెత్తా చెదరం కూడా వేసుకోవడానికి అవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాము. అంతకుముందు చేసినటువంటి అంటే ఎస్పెషల్లీ ఇక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అనేది ముఖ్యం. అంటే సోర్స్ సెగ్రిగేషన్ ముఖ్యంతో పాటుగా ప్రజలు కూడా రోడ్డు మీద చెట్టు వేయకుండా కూడా మనం ప్రజలు చేస్తున్నారు కానీ అధికార వాళ్ళు పట్టించుకుంటలేరు కదా. ఇప్పుడు గల్లీలలో చాలా గలీజ్ ఉన్నది, నేను చూపిస్తాను, మీకు ఆధారం చూపిస్తాను. మొత్తం డ్రైనేజ్ నీళ్ళు నిండిపోయినాయి. అక్కడ గల్లీలలో ఎవరు ఊడ్స్తలేరు, ఎవరు సాఫ్ చేస్తలేరు, దోమల మందులు కూడా కొడతలేరు. మేము ఆల్రెడీగా కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాము, కలెక్టర్ మేడం కూడా చెప్పాము. ఇంతవరకు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు మహమ్మదీ మస్జిద్ దగ్గర అంత గలీజ్ ఉంది, అది ఎవరు పట్టించుకోలేదు కదా. శాంతినగర్లో
ఎందుకు పట్టించుకుంటలేరు? నేను చూపిస్తాను, వస్తారా? నేను ఆధారం ఇస్తాను. ఒకవేళ రాంగ్ అయితే నా మీద కేసు చేయండి, ఒకవేళ కరెక్ట్ అయితే మీ అధికారులు ఏం చేస్తారు? మీరు చెప్పారు దోమల గురించి అంటే చెప్పాను. ఏమన్నా మాట్లాడితే మీడియా వాళ్ళ మీద రౌడీజం చేస్తారు, పోలీస్ కేసు చేస్తా అని చెప్తారు. అంటే మేము నియం మాట్లాడొద్దా? మాకు హక్కు లేదా మాట్లాడుతందుకు? మేము మీ గురించి కదా మేము సేవ చేస్తున్నాము. మాట్లాడండి మేడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము వరల్డ్ డెంగీ డే అవగాహన వరకు మనం ఈరోజు ర్యాలీ తీసాము. మనము జెడ్పీ నుంచి ఇక్కడ వరకు మన ఆశాసు మరియు నర్సింగ్ స్టూడెంట్స్ సహకారంతో మనం ఇక్కడ ర్యాలీ తీయడం జరిగింది. అలాగే మనము అవగాహన సదస్సును కూడా మనము ప్రారంభిస్తాము. ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి వాటికన్నిటికీ కూడా మేము అన్ని సమాయత్తం అవుతున్నాము. ఎక్కడైతే మనకు చెత్త ఉంటుందో అక్కడంతా నీట్ చేసుకోమని చెప్తున్నాము. అట్లాగే ఇంటి పరిసరాలను మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటూ అలాగే పరిసరాలను కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందర ఉన్న పెంచుకుంటున్న నీటి తొట్లలో కూడా మనము పూల చెట్లలో కూడా మనకు నీళ్ళ నిల్వ ఉండి, అంటే వర్షం పడి నీళ్ళ నిల్వ ఉన్నప్పుడు ఆ దోమలు అనేటివి అక్కడ మనకు పెరగడం జరుగుతుంది, గుడ్లు పెట్టి మనీ పెరగడం జరుగుతుంది. కాబట్టి మనము మిద్దెల పైన ఉన్న పాత సామాన్లు కానీ ఏమైనా పనికిరాని ఉన్నప్పుడు వాటిని డిస్పోజ్ చేయడము లేదా వాటిని బోర్ల వేయడము, వాటిని పెట్టకుండా దాంట్లో నీళ్లు ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. కాబట్టి మనందరూ కూడా మన ఇంటి బయటను పరిసరాలను అలాగే ఇల్లు అనేదే కాకుండా ప్రతిదీ కూడా ఆఫీసెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే చుట్ట ఉండకుండా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకొని మరి మన అందరి బాధ్యత కూడా అనుకుంటున్నాను. మనమందరం కూడా సహకారం మనమందరం యూనిటీగా చేసినప్పుడు మనము ఈ డెంగీ వ్యాధిని అరికట్టగలుగుతామని అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ పేరు చెప్పండి మేడం. నా పేరు డాక్టర్ గాయత్రి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.